నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మార్కాపురంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో చేపడుతున్న సభా వేదిక ఏర్పాట్లను ఎస్పీ ఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివిన, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మామిడిపాలెంలోని రెడ్డి హాస్టల్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడాన్ని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలులో అన్నదమ్ముళ్ల ఆధిపత్య పోరులో కొంతమంది ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుందని మండిపడ్డారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే రానున్న రోజుల్లో పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. దీనికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, కేవీ రమణారెడ్డి, దాసరి కరుణాకర్, చిన్న పిగిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం, జెండాలు కట్టడం, ఇది కరెక్ట్ విధానం కూడా కాదు. వైఎస్ఆర్ గారు అందరికి ఆరాధ్య నాయకుడు. వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడాలని 108 తీసుకొచ్చిన వ్యక్తి. అనారోగ్యంతో ఊరు చనిపోకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన వ్యక్తి. ఇక్కడ ప్రజలు, ఒంగోలు ప్రజలు క్షమించరు. ఒంగోలు ప్రజలు అంగీకరించరు. అట్లాంటి అందరూ కూడా తెలుసు. వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో, అసత్యపు హామీలతో, ఈవీఎంలతో, రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు, ఉంటారనే విషయాన్ని కూడా గుర్తించుకోవాలని తెలియజేస్తున్నా. ఎవరు ఉన్నా, ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియజేస్తుంది. ఇది ప్రజల పార్టీ. ఒకే ఒక ఎంపీ జగన్మోహన్, ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ. ఇది లాక్కున్న పార్టీ కాదు, ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు. ఆ పార్టీ సహకరించకపోతే ఆ కోర్టు వ్యవహారాలు మొత్తం చూసింది వైఎస్ఆర్సీపీ. ఆ విషయం ఆయనకి ఇంచు కోర్టు వ్యవహారాలు చూసింది వైఎస్ఆర్సీపీనే. ఆ మాట వాసన్నకు కూడా స్పష్టంగా తెలుసు. కాబట్టి పోరాటమే ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు, గోదానుకు ఎవరు కూడా ఆలోచన చేయరు. భయపడే పార్టీ ఇప్పటికీ కాదు, ఇప్పటికీ. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ విజయోత్సవ సభకు ప్రకాశం జిల్లా నుంచి జనసేన నాయకులు, జన సైనికులు పెద్ద ఎత్తున తరలిరావాలని అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలోని మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ విజయోత్సవ సభ ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జరుగుతుందని, సభకు ప్రజలు తరలిరావాలని అరుణ అన్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీని క్రింది స్థాయి నుంచి విజయోత్సవ సభ స్థాయికి తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు. కార్పొరేటర్ మలగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక భూమిక పోషిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇటీవల ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరారని, వారితో పాటు కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, కార్పొరేటర్లు ఈదర సురేష్, నాగరాజు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ, మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం 12వ సంవత్సరం విజయోత్సవ వేడుకగా జరుపుకోబోతున్నాము. గత 11 సంవత్సరాలుగా
పార్టీని నిలబెట్టుకోవడానికి, సమాజంలో ఎదురవుతున్న సమస్యలు ఎదుర్కోవడం కోసం, అలాగే కార్యకర్తల్లో నాయకుల్లో భరోసా నింపుకోవడం కోసం ఎదురైనటువంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈ రోజు విజయ తీరాల వరకు వచ్చాం. మేము పార్టీని కాపాడుకుంటూ ఈ ప్రయాణంలో ఎంతో మంది మాతో కలిసి ప్రయాణం చేసి మధ్యలో ఎదురైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేక పక్కకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మాతో పాటు కంటిన్యూగా పోరాటం చేస్తూ ఈ రోజు ఈ విజయంలో పాల్పంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మా విజయం చూసి రేపు రాబోయే ఇంకా గొప్ప విజయాలను ఊహించి మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా వచ్చి ఈ రోజు మాతో జతకూడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా రేపు మార్చి 14వ తేదీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున ఆహ్వానం అందిస్తున్నాము. జిల్లాకు సంబంధించి వివిధ నాయకులు వివిధ కమిటీల్లో అకామిడేట్ చేయడం జరిగింది. జిల్లా నుంచి ఆ వేడుకకు రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంబంధిత నాయకులను సంప్రదించి మీకు కావాల్సిన సహాయ సహకారాలను పొందవచ్చు. ఈ కమిటీలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లా నుంచి ఇటీవలే జనసేన పార్టీకి నాయకులుగా వచ్చినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సమన్వయ కమిటీలో ప్రకాశం జిల్లాని సమన్వయం చేసుకునే విధంగా మెయిన్ మెంబర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మార్చి 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగేటువంటి ఈ వేడుకని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం. గత 11 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ చేసిన పోరాటంలో పట్టిమతోటి ఈరోజు అధికారంలోకి వచ్చాము. గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. గత ఆవిర్భావ దినోత్సవంలో రాబో ఆవిర్భావ దినోత్సవం విజయోత్సవ వేడుకలు చేసుకుంటాము, గెలుపు ముందుగానే ప్రకటించాడు ఆయన. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏర్పరిచి ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ గెలుపుతోటి విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఈ పిఠాపురం ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసే విధంగా జనసేన పార్టీని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పిఠాపురం సభ జరగాలని ప్రతి ఒక్కరూ సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే దాంట్లో ప్రకాశం జిల్లా నుంచి ఎటువంటి మేము తీసుకునే ఏర్పాట్లు కూడా రేపు ప్రకటిస్తాం. 4-5 రోజుల్లో రేపు ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో వెళ్లే విధంగా పనిచేస్తామని ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నా సహచార కార్పొరేటర్లు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీడియా మిత్రులకు, నాతో సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై హింద్. మరి ముఖ్యంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా నుంచి, అదేవిధంగా మన ఈ కోస్టల్ బెల్ట్ రాయలసీమ నుంచి కూడా ముఖ్యంగా ఈ ప్లేనరీ సమావేశంలో మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి మన ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా ముఖ్యంగా ఒంగోలు నుంచి ఈ ప్లేనరీ సమావేశానికి అందరూ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జనసేన పాత కొత్త అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్లేనరీని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటూ, మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాం. మహిళా స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తినిస్తుందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. పోలీసు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మహిళలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక అంశం తీసుకుని కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. మహిళలకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు నిర్వహించి వారికి వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. నగరంలోని కిమ్స్, రమేష్ సంగమిత్ర, ఒమేగా లాంటి ప్రముఖ ఆసుపత్రులు మహిళా డాక్టర్లు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అశోక్ బాబు, మెడికల్ అధికారి డాక్టర్ భానుమతి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జాలాది మణిబాబు, ఆసుపత్రి సీఈఓలు, డాక్టర్ల బృందం, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంగమిత్ర అదే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1 వీక్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఓపెన్ హౌస్, అలాగే ఎస్ఐ రైటింగ్స్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాళ్ళ ఇష్యూస్ మీద ప్రోగ్రామ్స్ చేశాం. ఈరోజు ముఖ్యంగా స్త్రీలకి ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి మాత్రం ఈరోజు మెడికల్ క్యాంపు మనం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి నగరంలోనూ ఉన్నటువంటి హాస్పిటల్స్ నుంచి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్ని అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే సంఘమిత్ర, కిమ్స్, వెంకటరమణ, గ్లోబల్ హాస్పిటల్ ఫ్రమ్ గుంటూరు, క్యాన్సర్, మామోగ్రఫీ ఇలాంటి స్పెషలైజ్డ్ వింగ్స్ గైనకాలజిస్ట్ని అలాగే అందరినీ కూడా పిలవడం జరిగింది. దీనికి పోలీసు కానివ్వండి, అలాగే మహిళా పోలీసులు కానివ్వండి, పబ్లిక్ కూడా ఈ క్యాంప్కి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాంపు. దీన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి చెందుతున్న సమాజంతో పాటు నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయని ఇండియన్ నేషనల్ అండ్ ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ అంబాసిడర్ కరుణాకర్ అన్నారు. రిమ్స్ మెడికల్ కళాశాల గ్యాలరీలో సైబర్ క్రైమ్ పై మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రపంచాన్ని మొత్తం సెల్ ఫోన్ ఆధీనంలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు పెరిగాయని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ హ్యాకర్ల గుప్పిట్లోకి చేరుతున్నాయని జాగ్రత్త వహించాలని కోరారు. లాటరీలు తగిలిందని, సిబిఐ, ఈడీ అంటూ దొంగ వీడియో కాల్స్ ద్వారా బ్లాక్మెయిల్ చేసే కొత్త తరహా దందా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళాశాల విద్యార్థులు వీటి పట్ల అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై ఏడుకొండలరావు విద్యార్థులకు సైబర్ నేరాల విస్తృతిని తెలియజేశారు. ఈమెయిల్లో మనకి మెటీరియల్స్ వస్తున్నాయి కదా, పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్స్ చదవడం దాని తెలియకుండా ఇంకొక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది సాఫ్ట్వేర్లో. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సైబర్ క్రైమ్స్ ఈ మధ్య బాగా ఎక్కువగా జరుగుతున్నాయి కదా. సో ఆ సైబర్ క్రైమ్స్ ఏ రకాలుగా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు, అలాగే మన ట్రాప్ ఏ సైబర్ క్రైమ్స్ ద్వారా వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు, మనల్ని ట్రాప్ చేయొచ్చు. ఈ మధ్య మనం చూస్తూనే ఉంటున్నాం కదా, రకరకాల సైబర్ క్రైమ్స్. మీకు ఆ అకౌంట్ పడిందనో, లేకపోతే ఫెడెక్స్ ద్వారా ఒక పార్సిల్ వచ్చిందనో, లేకపోతే ఎయిర్పోర్ట్లో పార్సిల్ ఉంది, ఆ పార్సిల్ మీరు వచ్చి తీసుకోండి, తీసుకోకపోతే దాంట్లో ఇది ఉంది, అది ఉంది, మిమ్మల్ని జైల్లో పెడతారు. అది తప్పించుకోవాలంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, డైరెక్ట్గా రండి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఆ అకౌంట్ నుంచి మీది ఈ నెంబర్ మీదా కాదా, మీరు కరెక్టా కాదా అని మీరు మాకు ఇంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇలాంటి ట్రాప్ జరుగుతుంది. అలాగే మీరు ఒక ఇన్సూరెన్స్ ఉంది, అది మీరు మీ ఇన్సూరెన్స్ కట్టారు, అది కట్టారని చెప్పి ట్రాప్ జరుగుతుంది. అలాగే మీ ఫోను, మొబైల్ ఫోను అలా అని జరుగుతుంది. అలాగే మీ ఆడపిల్లలు పలానా అమ్మాయి, ఈ అమ్మాయి మీ అమ్మాయినా, ఈ అమ్మాయి నిన్న హోటల్లో పట్టుబడిపోయింది, సో మీరు అర్జెంటుగా అమ్మాయిని రిలీవ్ చేసుకోవాలంటే మీరు వచ్చిరండి అని రకరకాలుగా సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మనం వింటూనే ఉన్నాము, చాలా వర్రీ అవుతున్నాము. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే తర్వాత ఆధార్ కార్డు ఇట్లా పెట్టుకుని ఫోటో దిగమంటారు, రకరకాలుగా. కొంతమంది ఆడపిల్లలని అయితే న్యూడ్గా దిగమని కూడా అంటున్నారు ఫోను. సో ఈ మధ్య ఆ విధంగా ట్రాప్ చేస్తున్నారు. సో అలాంటి మీరు విషయాల్లో ట్రాప్లో పడకుండా, ఒకవేళ పొరపాటున పడినా కానీ వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఎంక్వైరీ చేయొచ్చు అనే దాని మీద వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే ఇలాంటి విషయాలు మీరు బోల్తా పడకుండా లేకపోతే ట్రాప్ పడకుండా ఉంటారనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత అంబాసిడర్ని సెలెక్ట్ చేసి కొన్ని మెడికల్ కాలేజీకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి పంపించారండి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలని. అందులో భాగంగానే కరుణాకర్ గారు కూడా మన దగ్గరికి వచ్చారు. సో నెక్స్ట్ మీకు కరుణాకర్ గారు కూడా బ్రీఫ్గా దాని గురించి మాట్లాడతారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. మన మొబైల్లో మన చేతిలో ఉన్నటువంటి ఒక స్పైగా మారిపోయింది. మనకు తెలియకుండానే మన కెమెరాని హ్యాక్ చేస్తారు. జస్ట్ కెమెరా మన చేతిలో ఉండిద్ది, మన చుట్టూ సరౌండింగ్ జరిగేటువంటి వీడియోస్, ఆడియోస్ని అన్నోన్ పర్సన్ దాన్ని హ్యాక్ చేయటం అనేది జరుగుతుంది. ఇది మెడికల్ స్టూడెంట్స్కి అయితే ఇంకా, ఎందుకంటే మెడికల్ ఎక్విప్మెంట్స్లో పేషెంట్స్ యొక్క డేటా అనేది చాలా వాల్యుబుల్ అనమాట. పేషెంట్స్ యొక్క డేటాను కూడా హ్యాక్ చేసేసి
తద్వారా వాళ్ళ యొక్క లైఫ్ థ్రెడ్కి కూడా చాలా వరకు ఇవి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వాళ్ళకి మెయిన్గా ఇది చాలా అవసరం సార్. దీని ద్వారా ఏమైందంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో కానీ ప్రొఫెషన్లో కానీ క్రైమ్స్ జరగకుండా వాళ్ళు ముందుగానే ప్రివెంట్ చేయగలుగుతాం. మనకు తెలుసు కదా, ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ ఫర్ ది ట్రీట్మెంట్ అనమాట. సో ఈ క్రైమ్స్ ఎలా ఉన్నాయి, మాల్వేర్స్ ఎలా ఉన్నాయి, థ్రెట్స్ ఎలా ఉన్నాయి, రిస్క్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, మనం ఇన్ఫర్మేషన్ ఎలా మనము ప్రైవసీలో ఉంచుకోవాలనే దాని గురించి, డిజిటల్ హైజీనిక్ గురించి మనము వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సీడాక్, సెంట్రల్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్ R&D సార్ మన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ R&D ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని పెట్టడం జరిగింది. దీంట్లో నేను సైబర్ అంబాసిడర్గా వర్క్ చేస్తూ కాలేజెస్ని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎవాక్ట్ చేస్తున్నాను. ఎన్జీఓ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కృషి చేస్తారని DJR చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దామచర్ల నాగసత్యలత అన్నారు. నగరంలోని ఎన్జీఓ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు పురుషులు అందరూ సమానంగానే భావించి ముందుకు వెళితే సమాజం ముందుకు వెళుతుందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటి సమస్యలను పరిష్కారం దిశగా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇంటిలో అందరూ కూడా ప్రోత్సాహం ఉంటేనే చేస్తున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలు వారి పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి అందించినప్పుడే ఉద్యోగాల సహకారం నెరవేరుతుందన్నారు. ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అసమానతలు లేని గొప్ప సమాజం కోసం అందరూ కష్టపడదామన్నారు. కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా చైర్పర్సన్ కె కోటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శరత్ బాబు, కృష్ణారెడ్డి, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ పద్మజాతి, మహిళా రాష్ట్ర నాయకురాలు మాధవి, గీతాలక్ష్మి, శిరీష, శివకుమార్, వెంకటేశ్వరరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మరి మహిళా దినోత్సవం అయినప్పటికీ చాలా చెప్పారు అందరూ మహిళల గురించి, అంతర్జాతీయ మహిళల గురించి, ఉద్యోగస్తుల సమస్యల గురించి అందరూ వివరించారు ఇప్పటివరకు అందరూ. ఒకటి అంటే నేను చెప్పదలుచుకున్న 2 మాటలు చెప్పదలుచుకున్నానండి. ఏదైనా సరే ఇప్పుడు అందరూ చెప్పారు నిజంగానే పురుషుడు వెనకాల స్త్రీ ఉన్నట్టే స్త్రీ వెనకాల పురుషుడు ఉంటాడని చెప్పని, అది నిజం. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు టైం స్పెండ్ చేసి తిరిగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా రాగలుగుతారా? ఇంట్లో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చదివించలేకపోతే ఇంతవరకు వచ్చేవాడా? కరెక్టే, చాలా మంది చెప్తూ ఉన్నారు పిల్లలు అదే ఆడపిల్ల అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పని. అది ఒక టైంలో ఇప్పుడు కూడా ఒక 20% ఉండొచ్చు, కానీ 80% ఇప్పుడు ఇంకా ఆడపిల్ల అంటే మైనస్ అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు. ఇదంతా ప్రతి అమ్మాయిని కూడా ఊళ్ళో తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో మా అమ్మాయి బాగా చదువుకోవాలి, బాగా పేరు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలని చెప్పని. ఒకటి మనందరూ ఆలోచించాల్సింది ముందు నెగిటివ్నెస్ తీసేద్దాం మన మైండ్ లో నుంచి. ప్రతిదీ అంటే ఆడమ్మాయి అంటే ఇది తప్ప, అది తప్ప, ఇలాగ ఎవరో ఏదో అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో ఇదే సమస్య అని చెప్పి ఏదున్నా సరే మీ హస్బెండ్ తో అవనివ్వండి, ఫాదర్ తో అవనివ్వండి చెప్పండి. విషయంలో కూడా అన్ని విధాల ముందంజ ఉంటూ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ వారి యొక్క ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఆఫీసులో ఒక ఆఫీసర్గా బిహేవ్ చేస్తూ వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఇంట్లో కూడా అలాంటి విధులను నిర్వహిస్తూ అన్నింటా ముందంజ ఉన్నారు. అట్లానే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి చూసినట్లయితే మన తల్లి, అమ్మమ్మ, తర్వాత మన అక్క, చెల్లి ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ కూడా
ముందు తరాల వాళ్ళకి ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ వచ్చారు. అదే విధంగా అందరూ ఉంటున్నారు. ఎంత ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎలా ఉండాలి అనేది మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ వారి ఒక గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వస్తున్నారు. అందరు బట్టి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది శ్రామిక మహిళల పోరాట దినం. ఇది 1917లోనే క్లారా జెట్కిన్ నాయకత్వంలో 17 దేశాలు కలిసి 17 దేశాల్లోని మహిళలు కలిసి చేసిన పోరాట ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల పోరాటాల దినంగా పేర్కొనబడింది. తానే ఎన్నో మహిళలు సాధించుకోవడం జరిగింది, మహిళా హక్కులు సాధించుకోవడం జరిగింది. మనం అనాదిగా మహిళలు పితృస్వామిక వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి కూడా అన్ని హక్కులు మనం పోరాటాల ద్వారానే సాధించుకున్నాం. ఎందుకంటే మహిళల హక్కులు మొదట్లో మనం సతీ సహగమనం పేరిట, అలాగే కొన్నాళ్ళు వరకట్నం పేరిట, మరికొన్నాళ్ళు భ్రూణ హత్యల పేరిట. ముఖ్యంగా సంఘం గురించి చెప్పుకోవాలి. సంఘం లేనిది ఉద్యోగులు లేనిది సంఘాలే ఉండవు. అలాంటి క్రమంలో మహిళల కోసం పోరాటాలు మరి మన వెనుకుండి జరిపిస్తున్నటువంటి ఘనత మన నాయకులది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీటింగుల్లో, మనకి స్టేట్ టీసీ జరిగేటప్పుడు విజయవాడలో మా సమస్యల మీద ముందు చెప్పేది సత్బాబు గారు, బాబు నువ్వు సమస్యలు ఏంది రావా అని ఎన్నో సందర్భాలు. స్థానిక సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 8 నుండి 17వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు తెలిపారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సమస్యలపై అధ్యయనం చేసేందుకు గ్రామాన ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల టీడీపీకి అవకాశం ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగనే ఉందని అన్నారు. వెనుకబడిన జిల్లాగా ప్రకటించి 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామని సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చక్కెర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామాన అధ్యయనం చేయాలని ఈ నెల 8 నుంచి 17 వరకు సిపిఎం జిల్లా నాయకత్వం మొదలు సాధారణ సభ్యుల వరకు గ్రామాన పర్యటించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది. ప్రకాశం జిల్లాలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎట్టికేలకి కేంద్ర ప్రభుత్వం వెనుకబడినటువంటి జిల్లాగా గుర్తించింది, కానీ వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి ప్యాకేజీ ఇవ్వలేదు, నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలే ముందుకొచ్చి ఈ నిధులు కేటాయింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, దానికి ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. ఈ స్థానిక సమస్యలపై ప్రజా చైతన్య యాత్రలను ఈ వెనుకబడిన జిల్లా అభివృద్ధి కోసం జరిగేటువంటి ఈ ధర్నా, ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని, వీటిలో పాల్గొనాలని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ విజ్ఞప్తి. ప్రకాశం జిల్లాలో సాగునీటి వనరులు, త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వైద్య రంగాల్లో వెనుకబడిపోతూ ఉన్నది. పారిశ్రామిక రంగంగా ముందుకు రావడం లేదు. వీటి పరిష్కారం కోసం గత అనేక సంవత్సరాల నుంచి ప్రజలు పోరాడుతూ ఉన్నారు. ప్రజలు నిర్వహిస్తున్న పోరాటాల ఫలితంగా కొన్ని ప్రకటనలు, కొన్ని జీవోలు, కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. కానీ వాటి అమలు కోసం నిధుల కేటాయింపు మాత్రం నామాత్రంగా ఉంటుంది. మనం బడ్జెట్లో ఎదురు చూసాం, కానీ బడ్జెట్లు
ఆశాజనకంగా లేవు. కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. కేటాయింపులు తక్కువగా ఉండి విడిగా మాట్లాడుకుంటే వాటి పరిష్కారం అయిపోయే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అందువల్ల ఇది బడ్జెట్ల కాలం కాబట్టి ప్రజానీకం పోరాటాల కాలంగా దీన్ని గుర్తించి బడ్జెట్లో సవరణ చేసుకొని జిల్లా ప్రజానీకానికి రావాల్సిన నిధుల్ని, రాయితీల్ని, స్కీముల్ని, పథకాల్ని సాధించుకునేందుకు జిల్లాలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పని కోరుతూ సిపిఎం ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉంది. ఈ యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పిన సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపటి రోజున ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది. వారు మహిళా దినోత్సవాన్ని అక్కడ నిర్వహించేటువంటి దాంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా ప్రజల ఆశల కొండైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా పర్యటన చేస్తారని చెప్పిన ముందు వార్తలు వచ్చినాయి. కానీ చివరి నిమిషంలో ఆయన వెలుగొండకు వెళ్ళట్లేదని చెప్పని ఈరోజు పత్రికల్లో, మీడియాలో వార్త వచ్చింది. ఇది చాలా బాధాకరమైన అంశంగా మేము భావిస్తూ ఉన్నాము. డిఎస్సి ప్రకటించబోయే లోపు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభావ్ అని చెప్పారు. 309 కోట్లతోటి అన్నదాత సుఖీభావ్ ఎట్ట సాధ్యమైందో ప్రభుత్వం చెప్పాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి అనేక సమస్యల మీద జరిగేటువంటి ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అటువంటి ప్రజా చైతన్య యాత్రలో పోరాటాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పిన ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి జరిగేటువంటి యాత్రలో పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాం. పూర్తయింది. ఈ 9 మాసాల కాలంలో ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని విస్మరిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలను అధ్యయనం చేసి అధికారుల దగ్గర మహాజర్లు పెట్టి అనంతరం ప్రజలు సిద్ధమైతే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ మొత్తం కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనాలని మేము కోరుతున్నాం. ఈరోజు జిల్లా కేంద్ర పట్టణమైనటువంటి ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, అనే మన యూనివర్సిటీ కావచ్చు, అనేక సమస్యలు జిల్లా కేంద్ర పట్టణంలో ఉన్నాయి. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం. మిత్రులు చెప్పినట్టుగా రేపు ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు గురించి ఖచ్చితంగా ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ బడ్జెట్ సెక్షన్లో వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలి. అలా లేకపోతే మాత్రం అది దీర్ఘకాలిక పోరాటంగా కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రకాశం జిల్లా యొక్క సమస్యల మీద జరుగుతున్నటువంటి ప్రజా చైతన్య యాత్రల్ని ప్రజలందరూ జయప్రదం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఎన్జీఓ హోంలో ఘనంగా జరిగాయి. మహిళలు దేనిలోనూ తీసిపోము అన్నట్లుగా మహిళా ఉద్యోగులు ప్రత్యేక ఆకర్షణగా ఫ్యాన్సీ శారీస్ వేషధారణలో దేశం కోసం త్యాగం చేసిన మహిళా నేతల వేషధారణల సందేశాలతో సభికులను ఆకట్టుకున్నారు. కొన్ని చెప్పలేదు, నేను చెప్పినప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించేటువంటి రాణి రుద్రమ్మదేవిని నేను నా రాజ్యంలో నా ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను నా ప్రాణం అడ్డేసి మరి కాపాడతానని ప్రమాణం చేసినాను. ఖచ్చితంగా మీ అందరూ ఎలా ఉన్నారు? పలకరించాలని పలకరించడానికి వచ్చాను. మీ అందరిని ఆడించడానికి వచ్చాను. మన అవసరం గారు చెబుతున్నారు. కల్లాపు చెబుతున్నారంట. ముగ్గయ్య
ఇప్పుడు ముందు చదువుతున్నారు ఇట్లా చూడండి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నారు. చిన్న కాన్సెప్ట్ ఏం లేదు, వరల్డ్ పడేసిన వాటితోటి క్రియేటివ్ గా ఏదైనా తయారు చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం, అంతేనా సార్? అంతే సార్ కాన్సెప్ట్. రీయూజ్ కవర్స్ తోటి ఇది ఒక యాక్సిడెంట్ అయితే కొంగల్ పైన జరిగే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో సందర్భంగా రూపొందించి మనందరికీ ఇవ్వడం జరిగింది. మహిళలు ప్రతి ఒక్కరూ పూర్తిగా ఎలా ఎదగాలి, వాళ్ళు ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తున్నారు అని నేటి తరానికి ఇంకా ఇంకా మనకు స్ఫూర్తి రగల్చడానికి ఎస్పీ గారి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు. అందుకని మేము అందరం మరొకసారి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సివిఎం రీడింగ్ రూమ్ కి ఈ నెల 9వ తేదీన జరిగే ఎన్నికలలో ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానెల్ ను గెలిపించాలని ప్రెసిడెంట్ అభ్యర్థి ఈదుపల్లి గురునాథరావు కోరారు. హైదరీ క్లబ్ లో ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో క్లబ్కు వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంతో అభివృద్ధికి కృషి చేస్తామని, ఆడిటోరియాన్ని, బాత్రూములు, జిమ్ తదితర వాటిని ఆధునీకరిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క సభ్యుడు ఆధార్ కార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్యానెల్ సభ్యులు ఆర్ నితిన్ రెడ్డి, బొంటపల్లి లక్ష్మీరాజు, దేవత రాజా, నాగేశ్వరరావు, ఉన్నవ శేషుబాబు, కరెటి కిరణ్, చెక్కా రామకృష్ణ, జల్లిపల్లి పూర్ణచంద్రరావు, దనిశెట్టి రాము, యామల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉప్పరపు వెంకన్న నిలయం సివిఎం రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గతంలో 1891 ప్రాంతంలో స్థాపించబడి నేటికి 13 దశాబ్దాలు పైబడి 134 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంస్థ జనజనాభివృద్ధి చెందుతూ వస్తున్నది. కాబట్టి మా ప్యానల్ గాని గెలిపించాలంటే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నవి. క్లబ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతగా లేనందున మేము అందుకు మొదటిగా ఎంతో కృషి చేయడం జరుగుతుంది. క్లబ్కు ఆర్థిక వనరుగా ఉన్న షాపులు ఈ మధ్య రోడ్డు విస్తరణలో దాదాపుగా డిమాలిష్ అయిపోయి కొంచెం ఇబ్బంది జరిగింది. మమ్మల్ని మా ప్యానల్ని గెలిపించినట్లయితే మేము అత్యధిక సమయం సంస్థలను కేటాయించి సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. నేను గతంలో కార్యదర్శిగా, ఎన్నికల అధికారిగా, ప్రత్యేక అధికారిగా అనేక పదవి బాధ్యతలు కూడా ఈ సంస్థలను నిర్వహించడం నాకు ఎంతో అనుభవం ఉంది. కాబట్టి గతంలో ఎంపీ గారి నిధులతో వాటర్ ప్లాంట్ కానీ, ఫ్లోరింగ్ ప్రాంగణం నిర్మాణం కానీ అన్ని మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. ఇక ముందు కూడా
అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిగా కోరుచున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి గౌరవ సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిగా మరొకసారి విన్నవిస్తూ ప్రతి ఒక్కరు కూడా 9వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఓటు హక్కును వినియోగించవలసిగా కోరుచున్నాము. పోలీసు వారి బందోబస్తు కూడా ఎన్నికల అధికారి ద్వారా అడగడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉంటుంది. అన్ని కూడా శాంతి భద్రతలు బాగుంటాయి. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అందుకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా మెంబర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గౌరవ సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిగా కోరుచు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సిగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఆధార్ లేకపోతే ఎన్ని ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకొని రావాల్సిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిగా కోరుకుంటూ మధ్యాహ్నం 4 గంటల నుంచి 10 గంటలలోపు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవుతుందని తెలియజేస్తాం. మా ప్యానెల్ సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో మేము చెప్పిన ప్రకారం మొదటి వారం నుంచే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తాము. అంటే ఏదైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో ఆల్రెడీ మా ప్యానెల్ తరఫున కంటెస్ట్ చేస్తున్న గురునాథం గారు చెప్పారు. అందులో ఎటువంటి రాజీ లేదు. దాని దగ్గర ప్రణాళిక కూడా మేము ఆల్రెడీ వేసుకున్నాము. 2 సంవత్సరాల లోపల మేము చెప్పిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ గేట్తో మొదలుపెట్టి షటిల్ కోర్ట్ ప్రాంగణం అయితే మేము ఆల్రెడీ షటిల్ ప్లేయర్స్ మేమంతా షటిల్ ఆడే బ్యాచ్ కూడా హామీ ఇచ్చున్నాము. ఆ జిమ్ రూమ్ కానివ్వండి, క్యారమ్స్ రూమ్ కానివ్వండి, ఫస్ట్ 1 ఇయర్లో అన్నీ కంప్లీట్ చేస్తాము. అలాగే సార్ చెప్పిన ప్రకారం కళా ప్రాంగణం 2 స్టెప్స్లో కంప్లీట్ చేస్తాము. ఇంకేదైనా కూడా సలహాలు సూచనలు ఉన్నా కూడా సభ్యులు ఎప్పుడైనా మా దగ్గర ఫ్రీగా రావచ్చు, మాట్లాడచ్చు. మా ప్యానెల్ తరఫున పోటీ చేసిన అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం ఉంటుంది. అలాగే ఇంకేదైనా ఉన్నా కూడా కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము తీసుకుంటాము. అందరూ ఓటుకు వినియోగించుకోండి, మా ప్యానెల్ని గెలిపించండి. సీవింగ్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా. ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డి కళ్యాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘమిత్ర హాస్పిటల్ డాక్టర్ దీప మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలో వివరించారు. డాక్టర్ నందిత సిపిఆర్ గురించి పిల్లలకు తెలియజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ పి కుసుమకుమారి, మహిళా సాధికార విభాగ కోఆర్డినేటర్ ఇందిరా, డోలా అనంతలక్ష్మి, అధ్యాపకురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 19 నుంచి 24 years వాళ్ళని యంగ్ అడల్ట్స్ అంటాం. సో ఈ విన్నారా ఈ పదం, ద వరల్డ్ హ్యాస్ బికమ్ అ స్మాల్ ప్లేస్. వరల్డ్ అనేది చాలా చిన్నదైపోయింది. ఎందువల్ల? వై హ్యాస్ ద వరల్డ్ బికమ్ అ స్మాల్ ప్లేస్? బికాస్ ఆఫ్ ట్రావెల్, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది ఒకటి ఉండడం వల్ల వందనం అమ్మా నీవు స్తుతించి 10 మాసాలు మోసి జన్మనిస్తావు. 10 కాలాలు మానవ జాతి మనుగడ నీవమ్మా, దైవానికి ప్రతిరూపం అమ్మా. మానవ జాతి వందనం అమ్మా నీవు స్తుతించి ధరించాడు బ్రహ్మ. అండ్ మిమ్మల్ని చూస్తే మా కాలేజ్ డేస్ గుర్తు చేస్తున్నాయి అన్నమాట. అదే నేను మేడం మాట్లాడుతూ ఉన్నాను ఇందాక. 25-30 years ago మా కాలేజ్ లైఫ్. when you look back at life and think ఏది మన లైఫ్ లోనే బెస్ట్ పార్ట్, మనం మన లైఫ్ లో ఏది అనుకుంటే అందరూ ఐఎమ్ షూర్ ఇప్పుడు కాదు, మేబీ 10-15 years. కడప జిల్లా రాయచోటిలో ఈ నెల 4వ తేదీన జరిగిన శ్రీ వీరభద్రస్వామి శోభాయాత్రపై ఎరాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. హిందూ సమాజం ఇలాంటి చర్యలను చూస్తూ ఉండదని, తగిన చర్యల కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి 10వ తేదీ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని మల్లికార్జునరావు అన్నారు. రాయచోటి గ్రామంలో హిందూ సమాజం వారు అక్కడ వీరభద్రస్వామి ఉత్సవాలు జరుగుతుండగా
అక్కడ ముస్లిమ్స్ వచ్చేసి వాళ్ళందరి మీద దాడి చేసి వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టి ఇటుగా లేడీస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒకవైపునే చూస్తూ ఉన్నారు, హిందువుల మీదనే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా జరిగిన దానికి మా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ తూనుగుంట మల్లికార్జున. రాయచోటిలో జరిగినటువంటి ఏదైతే హిందువుల యొక్క యాత్ర, హిందువుల యొక్క వీరభద్రస్వామి వారి పారువేటకు సంబంధించి ఆ పారువేటకు వెళ్ళేటువంటి ఊరేగింపుపై ముస్లింలు చేసినటువంటి దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే ఆ పారువేట సందర్భంలో అనాదిగా వస్తున్నటువంటి పారువేట ప్రతి సంవత్సరం కూడా ఈ వీరభద్రస్వామి వారి ఉత్సవాల అనంతరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి కూడా ఇదే విధంగా పాల్గొంటూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం కావాలని ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి వాళ్ళని మేళతాళాలు ఆపమని ఒకేసారి 100 మంది వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు. దాంట్లో పోలీసులు వాళ్ళని ఆపడం ప్రయత్నం జరిగింది. కానీ అప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా సరే మేళతాళాలు ఆపాలన్నారు. సరే సిఐ గారు ఆపమన్నారు, దాటి వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయి ఏదైతే పారువేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో వీళ్ళ మీద ఒక్కసారిగా దాడి చేయడము, రాళ్లు వేయడము, చెప్పులు విసరడము, పోలీసుల మీద కూడా దాడి చేయడం జరిగింది. అలా ఈ ప్రభుత్వాలు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము ఖండిస్తున్నాము. కనుక ఈ విషయంలో ఏదైతే ఎస్ఐ గారు కావాలని హిందువుల మీద కేసు పెట్టడం జరిగిందో దాన్ని వెంటనే వాళ్ళ మీద కేసులు ఉపసంహరించుకోవాలని, వారిపై హిందువులపై కేసులు తీసివేయాలని, ఏదైతే హిందువులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఒంగోలు విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఉద్దేశంతో ముందడుగు తీసుకొని ఎప్పుడు కూడా హిందూ సమాజమే ముందుగా నమాజ్ జరిగే సమయంలో మొదట్లో ఎప్పుడు కూడా వారి యొక్క మసీదుల మీద కూడా వెళ్ళేటప్పుడు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి మన వాళ్ళు ఆపుకొని మేళతాళాలు కూడా ఇటువంటివి కూడా చిన్న సౌండ్ పెట్టుకొని వెళ్ళే మన వాళ్ళు మొదలుపెట్టినటువంటి మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి మొదలుపెట్టిన ఇటువంటిది చివరికి ఏ విధంగా తయారైందంటే ఏ మసీదు మీద గుండా వెళ్ళినా సరే, ఏ సమయంలో వెళ్ళినా సరే నమాజ్ జరగనప్పుడు కూడా ఇవి ఆపేసే వెళ్ళిపోవాలి. అసలు మసీదు మీద గుండా అంటూ దాటి వెళితే ఏ ఉత్సవం అయినా సరే మేళతాళాలన్నీ ఆపేసి వెళ్ళాలి అని ఒక విధమైనటువంటి పోలీసు వారే సమాజానికి, హిందూ సమాజానికి కానీ అందరికి కూడా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని మహిళాభ్యుదయ సమితి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మహిళా దినోత్సవాన్ని ఒకరోజు ముందుగానే తాము జరుపుకుంటామని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా శక్తి సదన్ సంస్థలో ఆశ్రయం పొందుతున్న మహిళలు, చిన్నారులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. శౌర్యంలోన రుద్రమవి, సహనంలోన భూదేవి, శౌర్యంలోన రుద్రమవి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా, తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా, తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా. వివిధ సమస్యలతో పోరాడుతూ మానసిక కుంగుబాటుతో ఉండే మహిళల్లో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించామన్నారు. సభలో ముఖ్య అతిథులుగా వైద్యురాలు చాపల శాంతకుమారి, బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి, ఏపీ సాట్స్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎం ప్రత్యూషలు పాల్గొన్నారు. గాయకుడు నోకతోటి శరత్ బాబు రాసిన జయహో మహిళా ఓ మహిళా అనే గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీరం అరుణ, డాక్టర్ నూనె అంకమరాం, హరిశంకర్, మారేపల్లి సూర్యకుమారి,
శాంతిలత, చెరుకూరి లక్ష్మి, రాజేశ్వరి, గుంటూరు శ్రీదేవి, కోలా అంజమ్మ, విశ్రాంతమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సింహాద్రి జ్యోతిర్మయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పిల్లలు కొద్దిగా వెనక్కొచ్చు ఇప్పుడు వెళ్ళండి. ఎక్కడ కూడా మోపులాడు వాడాడు. అక్కగా కానీ చెల్లిగా కానీ మనము సమాజానికి ఎంతో తోడ్పాటు చేస్తుంటాం. మహిళా దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటామంటే మనము ఈ మహిళా దినోత్సవము అంటే మహిళల గురించి మనం ఎలా మనం డెవలప్ అవ్వాలి అనేసి మనము సమాజానికి అంటే ఎదుగుతున్న పిల్లలకు తెలియజేయడానికి మనం ఇది జరుపుకుంటాము. మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటామో అలాగే చదువుకొని ఫైనాన్షియల్గా ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటామో అప్పుడు మనము మహిళలు అనేది అభివృద్ధి చెందుతామన్నమాట. అందుకని పిల్లలందరూ బాగా చదువుకొని అన్ని రంగాల్లో అంటే ఎవరికి ఏ రంగంలో మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతూ బాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది క్లారా జెట్కిన్ అనేటువంటి మహిళ ప్రతిపాదించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా దినోత్సవ దశాబ్దాలు ఇలా కూడా జరిగాయి. ఏ స్త్రీ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నాడు బావిలో కప్పలం నేడు ఒడ్డున పడ్డ చేపలం. అంతకంటే పరిస్థితి కనపడలేదు. బయటికి రావడానికి మహిళ వచ్చినప్పటికీ కూడా అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి ఒక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అనేది ఈరోజు మనకు కరువైంది. దానికి ఉదాహరణ నిర్భయ కానీ, కలకత్తాలో జరిగిన సంఘటన కానీ, డాక్టర్ సంఘటన కానీ ఇవన్నీ కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆడవాళ్లు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి చైతన్యాన్ని, తమ రక్షణని, శారీరక మానసిక బలాన్ని ఒక్కసారిగా తమంతట తాము బయటికి తీసుకురావాలి. దానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. అదే సందర్భంలో నేను ఒకటి 40 సంవత్సరాల నా సామాజిక జీవనంలో ఇచ్చే చిన్న ఇదేంటంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని మాత్రం ఎదురు చూడొద్దు. అదే సందర్భంలో కంటికి తడి రానివ్వని, గుండెకు తడి ఆరనివ్వని చైతన్యంతో మొత్తం ఆకాశంలో సగమైన మనం ఖచ్చితంగా విజయాన్ని ఇప్పటికే సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఆడపిల్లలు ఉండాలి అని కోరుకుంటూ, అదే సందర్భంలో బాల్య వివాహాలు అరికట్టడం అనేటువంటిది ఈనాటి అంశంగా ప్రధాన అంశంగా తీసుకొని అందరం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ సందర్భంగా మరోసారి నా శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి ఆధ్వర్యంలో ఈరోజు హౌసింగ్ బోర్డులో శక్తి సాధన అనే మహిళా ఆశ్రమంలో పిల్లలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు అలా పెట్టి వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావడం, వాళ్ళలో కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో ప్రతిభని వెలికితీసే విధంగా నిన్న కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అందులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం ఈరోజు. వాళ్ళకి దాంతో పాటు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈశ్వర్ ఫోటో తీయొచ్చి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ గుర్రాల రాజవిమల్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఒంగోలు బొమ్మరిల్లు అనాథులకు నిత్యావసర వస్తువులు, అల్పాహార బిందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పంది డేవిడ్, కమలాకర్, పి సులోమి, బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బల్లికురువ మండలం కొప్పిరిపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ప్రమాదాన్ని పోలీసులకు తెలియజేశారు. మృతుడు కూకట్పల్లి గ్రామానికి చెందిన పున్నయ్యగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే జనరాజుపల్లి కోటేశ్వరరావు కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇతని వయసు 35 సంవత్సరాలు. భార్య, 2 పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీకేమవుతాడు? చెల్లె కొడుకు. ఎప్పుడో పోయింది చెల్లెలు. నేను ఒక్కదాన్ని కాసుకొని ఉన్నానయ్యా. నేను నెల మించి బాటలేదు. వాడికి వెళ్ళి వాడికి మీద కాపు వచ్చి. నీ పేరు? నా పేరు సువార్తమ్మ. సుమార్తమ్మ. అతను ఏమవుతాడు? అతను మనవరాలు పెళ్ళి కూతురు. ఏం పేరు? అబ్బాయి పేరు ధనరాజుపల్లి కోటేశ్వరరావు. ఏం జరిగింది? అద్దెకి పోయి వచ్చాడు. ఆ అమ్మాయి బయట కొనుక్కొని దేవుకుని జామున ఆ అబ్బాయి ఇంట్లో కొనుక్కొని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏదన్నా అప్పులు పొప్పులు ఉండి ఆ అమ్మాయికి కూడా తెలియదు అయ్యా. ఏం చేశారో తెలియలేదయ్యా. తర్వాత చూసేలేక ఆ అమ్మాయి గడపాలు తీసుకొని పగల కొట్టి తలుపులు తీసేలేక వాళ్ళ పెద్దమ్మ వాళ్ళందరూ ఉండారు ఈడ. అందరం పరిగెత్తేలేక పడిపోయాడు. తీసి కింద బండేసేలేక చల్లంగా వచ్చింది. హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు అయ్యా. వాళ్ళ పెద్దమ్మ కొడుకులు వచ్చాడు. 7 గంటలప్పుడు. ఉదయం 7 గంటలప్పుడు. 6 గంటలకు అద్దెంకి కూడా పోయి వచ్చారు అయ్యత్తరు. ముందు తాగుతాడు. ముందు తాగుతా ఆ అమ్మాయిని తీసుకొని పోతాడు ముందుకి. తాగి వచ్చారు. మరి ఎట్ట అరుచుకొని కూడా అరుచుకోలేదు అయ్యా. ఏదన్నా అప్పులు పప్పులు ఉండయ్యాని అప్పులు మీద పోయాడు. అలా ఉంది. తాగుతుంటాడు అయ్యా పిల్లడు. ఏం చేయాలో ఇప్పుడు 2 పిల్లలు అయ్యా. చిన్న పిల్లలు. తిమ్మాయిపాలెం. ధనరాజుపల్లి కోటేశ్వరరావు. పిల్లలు ఎంతమంది? 2 అయ్యా. ఒక అమ్మాయి అబ్బాయి. 3 నెలలు అయింది అమ్మాయికి పెళ్లి చేసి. 3 నెలలు అయిందా? ఇదిగో అయ్యా. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 8/3/2025 శనివారం. సహారీ ఉదయం 5:02 ఇఫ్తారీ సాయంత్రం 6:24. డి న్యూస్ లో నేటి మాట. కంటిలో నలుసు తీసినప్పుడే ప్రపంచాన్ని చూడగలరు. మనలో ఉండే ఈర్ష్య, అసూయలను తీసివేసినప్పుడే ఎదుటి వారిలోని మంచిని చూడగలం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.